అంతే, పిల్లలు పెద్దవాళ్ళు అయితే నీకు విశ్రాంతే కదా. ఇద్దరు పిల్లల కోసమై ఎన్నో రాత్రులు నిద్ర లేక గడిచిపోయాయే కానీ విశ్రాంతి దక్కనే లేదు. పిల్లల హోంవర్క్, ప్రాజెక్ట్ వర్క్, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసారం, వడిదుడుకులు, ఊపిరి సలపని స్థితిలో విశ్రాంతి అనే ఆలోచనే మాయమైంది. పిల్లల చదువులయ్యి ఉద్యోగాలు చేస్తూ తమంతట తాము బతుకుతున్నారు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను అనుకుంది. ఇంకా పిల్లల పెండ్లి చేయాలి. ఈ బాధ్యత తీరితే ఇంకా హాయే కదా, నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు. ఆమె ఓపిక చేసుకుంది. పిల్లల పెళ్లి లోటు లేకుండా చేసింది. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను